ప్రపంచంలో ఎవరికైనా సరే మీ మనసు కోరుకుంటే కంటికి కనిపించే ప్రపంచం మొత్తం ఉచితంగా తీసుకొని పోండి. కంటికి కనిపించే ప్రపంచం మొత్తం మీ మనసే తీసుకొని పోవాలి. ఎందుకు తీసుకుపోదు? అది లోపల ఒక తలంపే ప్రపంచము. అంటే నీవు ప్రపంచానికి యజమాని అయిన ఆత్మకి నీ నుంచి పుట్టిన ఒక తలంపు నిన్ను పేదవాడిని చేసేసింది. ఇదే భగవద్గీత. పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఇది 8 విధములంది. ఇది నా ప్రకృతి, అల్ప ప్రకృతి. మరి నేనెవరిని? లోపలున్న క్షేత్రజ్ఞుణ్ణి. అందరూ క్షేత్రజ్ఞులే దేహభ్రాంతిని దాటితే.